శుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసులు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు అయ్యా. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నీ వాక్యము ద్వారా నా హృదయము మా హృదయాలు ఉత్తేజింపబడాలి, ఉజ్జీవింపబడాలి అయ్యా. మా హృదయాల్లో మాలో ఉన్న నిరుత్సాహం కానీ అయ్యా విచారం కానీ కొట్టివేయబడాలి యేసునామములో తండ్రి. నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపండి. ఎందరి నిగ్రహం గల ఆత్మశక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులని లేఖనం సెలవిస్తుంది. అటు కృప భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. కృపామినిస్ట్రీ సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మీ పక్క వాళ్ళకి కూడా చెప్పండి, మరి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని, దేవుడు మిమ్మల్ని దీవించునుగా కానీ చెప్పండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే, లేచి నుంచిన తర్వాత ఒకరికొకరు అందరూ కూడా ఇచ్చుకుందరు కానీ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఒక మాట గమనించండి. స్వర్గం నరకం చనిపోయిన తర్వాత అనే విషయాన్ని పక్కన పెడదాం. బ్రతుకుండగా స్వర్గం నరకం ఎక్కడున్నాయో చెప్తాను. చెప్పే ముందు ఓ ప్రశ్న అడుగుతాను. మీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? స్వర్గమే కావాలి. ఎవరైనా స్వర్గమే కావాలనుకుంటున్నారు కానీ ఏరుకోరి నరకం అదైనా దేవుని సన్నిధిలో ఉండి యాలకూలంగా కూడా మాట్లాడు. మరలా అడుగుతున్నాను, చెప్పండి, మీకు స్వర్గం కావాలా, నరకం కావాలా? స్వర్గమే కావాలి. స్వర్గం అంటే సంతోషం, ఆనందం, దేవుని సన్నిధి ఉంటుందని అర్థం. స్వర్గం అంటే ఈ లోకంలో సుఖభోగాల గురించి నేను చెప్పట్లా, దేవుని సన్నిధి. మరలా అడుగుతున్నా, దేవుని సన్నిధి కావాలా, లోకం కావాలా? అది ఎందుకంటే దేవుని సన్నిధిలో నిత్య సుఖ శాంతులు కలవు అని లేఖనం సెలవిస్తుంది. నేను అంటాను, స్వర్గం ఎక్కడుందంటే మీ నవ్వులో ఉంది. స్మైల్ ప్లీజ్, స్మైల్. నరకం ఎక్కడుందంటే ఏడుపులో ఉంది నరకం. నేను అడుగుతాను, చెప్పండి, పరలోకానికి మనం వెళ్తాం కదా, ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదా, అక్కడ ఇక కన్నీటి బిందువులు ఉండవు, చీకటి ఉండదు, సూర్యుడు కూడా ఉండడు, చీకటే లేని రాజ్యం, వెలుగుతో ఉన్న రాజ్యం, ప్రేమ కలిగిన సామ్రాజ్యం, ఆకలి దప్పికలు ఉండవు, ఇక కన్నీళ్ళు ఉండవు, సంతోషం ఉండదు కదా. అది సంతోషం కలిగి ఉండాలంటే మనం నవ్వుతూ ఉంటుండే. రాత్రి కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒకటే, నాలో దేన స్వభావం రావాలి, దేన స్వభావం రావాలి, దేన స్వభావం రావాలి, సేవకునిగా నేను మాదిరికరంగా ఉండాలి ప్రభా. ఇంతవరకు 2024లో జీవించినట్టుగా నేను 2025లో ఉండకూడదు. తల్లి చెప్పినట్లుగా అనేకుల్ని ప్రేమించేవారుగా నేను ఉండాలి అని ప్రార్థన చేసుకుంటుంటే ఉదయం కూడా కోపం వచ్చింది. ఈ పిల్లలను బట్టో లేకపోతే భార్యను బట్టో, సహజం, కోపం అనేది మానవ సహజం. కానీ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నాలో ఉన్న ప్రాథమికమైనటువంటి బలహీనత ఏంటంటే కోపం అంటే. అది నా చిన్నప్పటి నుంచి వారసత్వంగా మా నాన్నగారు ఆస్తులు ఇవ్వకపోయినా అది మాత్రం సమృద్ధిగా ఇచ్చాడు. అది నా పరలోకపు తండ్రి ఇచ్చేది ఏంటంటే సాత్వికం. కాబట్టి నా తండ్రి, నన్ను కన్న తండ్రి ఇచ్చింది విడిచిపెట్టి పరమ తండ్రి ఇచ్చిన సాత్వికాన్ని నేను కలిగి జీవించాలనేది నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవకునిగా నేను అట్లా ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. తల్లి చెప్పినట్లుగా అనుభవం ఉండాలని, జ్ఞానం ఉండాలని, సంఘంలో ఎలా మసులుకోవాలో, ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏవైనా నెగిటివ్స్ వచ్చినప్పుడు నేను ఎలా ఓర్చుకోవాలో, ఎలా ప్రేమతో వారిని ముందుకు నేను తీసుకుని వెళ్ళాలో నా కోసం ప్రార్థన చేయండి. నవ్వులోనే ఉంది స్వర్గం, ఏడుపులోనే ఉంది నరకం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఏమంటే ఎలాంటి సమస్యలైనా మనం ఎదుర్కొని వెళ్ళగలం. ఇప్పుడు మీరు ఒకరితో ఒకరు పలకరించుకుని నవ్వేరు చూసారా, అదే సంతోషం అండి. కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం అండి. దేవునికి మహిమ కలుగునిగా. నేను అనుకుంటున్నాను, రాత్రి ఉదయకాలం ముందు సహోదరి రజనకు కూడా ఒకటే మాట చెప్పారు. తమ్ముడా, భార్య, బిడ్డలు, తల్లి, కుటుంబం, వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి ముందు, తర్వాత ఏదైనా. ఎందుకని చెప్పారంటే, నేను అంటాను, నాకు ముందు కుటుంబం కాదు, నాకు సంఘమే అంటాను. అది నోటి మాటతో వచ్చిన మాట కాదు. మీరు కుటుంబ సభ్యులను అడగండి. నేను ప్రేయర్కి ప్రాధాన్యత ఇస్తాను, సంఘానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాను, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాను. కానీ దేవుని వాక్యం చెప్తుంది, తల్లి ఉపదేశం మరొకకు, నీ భార్యను ప్రేమించు, నీ ఇంటి వారిని బాగుగా
నువ్వు ఏలాలి అని చెప్పేసి ఉన్న వాక్యాలను బట్టి నేను వారికి ప్రాధాన్యత ఇస్తాను, కానీ సంఘానికంటే ఎక్కువ వారికి నేను ప్రాధాన్యత ఇవ్వను. కాబట్టి మీరు కూడా దయచేసి గమనించాలి, సంఘమే మనకి ప్రాధాన్యత. ఎందుకంటే నా రక్త సంబంధులు త్రోసేశారు, రక్త సంబంధులు ఇంటి మీదకి వచ్చి నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి. నువ్వు ఎవడో నాకు తెలియదు అని నన్ను గేలి నా కన్న తండ్రి నన్ను హేళన చేసిన రోజులు ఉన్నాయి. కానీ నిజంగా నేను చెప్తున్నాను, నేను సాక్ష్యం చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను, నాకే తెలియట్లేదు, కానీ ప్రభు నడిపింపబడి చెప్తున్నాను. నిజంగా నా కన్న తండ్రి నన్ను తృణీకరించిన రోజున చనిపోవాలనుకున్న నేను ఈ రోజున నిజంగా ఎంతో ప్రేమను పొందుకుంటున్నాను. నేను నిజంగా ఒక్కొక్కళ్ళు పేర్లు చెప్తే డిస్టర్బెన్స్ అవుతుందని నేను పేర్లు చెప్పట్లా, సంఘం అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సహోదరులు అయితే తమ్ముడిగా ప్రేమిస్తున్నారు, పెద్దవాళ్ళు అయితే ఓ బిడ్డగా ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఏది వండుకున్నా నిజంగా ఓ బిడ్డగా నన్ను ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. నాకేంటంటే అందరితో ఒకలాగా ఉండటమే తెలుసు, కానీ వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే స్థానం నాలో లేదు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటుగా మీ ఎదుట నేను కానీ నా కుటుంబంగా అలా ప్రవర్తించుంటే దయచేసి మన్నించండి. సంఘం కూడా దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏమండి, నేను ఏదైనా కొన్ని పనులు జరిగినప్పుడు తమ్ముడు ఇంతకుముందు చెప్పాడు, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా తల్లిగారి విషయంలో ఎంతో సాయం చేశారని. తమ్ముడు కుటుంబమే కాదు, ఎవరి కుటుంబం ఉన్నా చేస్తాం మేము. అర్థమవుతుందండి, ఆ సందర్భంలో ఎవరున్నా చేస్తాం. అది చూసినటువంటి ఒకవేళ మిగిలినటువంటి వారు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ అని అనుకోకూడదు. దయచేసి సేవకుడిగా బలిపేట మీద చెప్తున్నాను, అలాంటి పక్షపాతం నాకు లేదు. ఉంటే నేను సేవకుడిని కాదు, నరకానికి వెళ్తాను ఖచ్చితంగా. కాబట్టి నేను అందరితో ఒకలాగానే ఉంటాను. ఒకవేళ 2024లో ఏదైనా పొరపాటు జరుగుతుంటే మన్నించండి. 2025లో మాత్రం అందరి ఒక కుటుంబం, పేద కుటుంబం అని లేదు, ఉన్న కుటుంబం అని లేదు, ఉద్యోగస్తులని లేదు, వ్యాపారానికి వెళ్ళే వాళ్ళని, కూలి పనికి వెళ్ళే వాళ్ళని లేదు, అందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించడమే దైవజనుడిగా నాకు ఉండవలసినటువంటి లక్షణం. దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఉన్నాయేమో 2024లో నేను సరి చేసుకునే ప్రయత్నం చేసుకుంటాను. కాబట్టి మీ ప్రేమను బట్టి మేము చాలా ఆదరించబడుతున్నాం. సంఘానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏంటంటే సంఘం క్రీస్తు గాయంలో నుంచి వచ్చింది, నెంబర్ 1. 2, సంఘము మా కుటుంబాన్ని అంత ప్రేమిస్తున్నారు. నిజంగా అడగటం అనేది నేను ఆప్ చేసినేమో, కానీ ఇవ్వటం మాత్రం సంఘం ఆపల. గట్టిగా చప్పట్లు పెడితే మహింపడతాం. నా ఉద్దేశం ఒకటే, అక్టోబర్లో ఉపాస కొడుకులు జరుగుతాయి. ఏమండి, మరలా డిసెంబర్ వచ్చేసరికి క్రిస్మస్, మరలా జనవరి వచ్చేసరికి చర్చ్ యానివర్సరీ, నెల తర్వాత వెంటనే అయ్యా ఒక కుర్చీ ఉంటే బయట ఉండి పాపము వెంకటేష్ గారు నా మాటేనండి, కుర్చీ తీసుకెళ్ళి మీరు కూర్చోండి అమ్మా, అందరూ వద్దు, ఎందుకంటే కింద కూర్చోలేడు మనోజు, అందుకని బయటికి తీసుకెళ్ళి ఇవ్వండి, టక్కున అది వచ్చి కూర్చోండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనోజ్ కూడా ఎంత ఇబ్బందిగా ఉన్నా చాలా ప్రయాసతో వచ్చాడు. దేవుడు మనోజ్ని స్వస్థపరచును గాక. ఇంతకుముందు ఏం సంగతి చెప్తున్నానండి, అక్టోబరు, తర్వాత డిసెంబరు, తర్వాత జనవరి. ఎందుకంటే మన సంఘంలో అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలేనండి, రెక్కాడి తెగండి ఒక్కడి పరిస్థితులు. కాబట్టి ఏది కూడా ఒత్తిడి చేయకూడదు అనేది నా ఆలోచన. ఈ సంవత్సరం అయితే మరొక నిర్ణయం నా దగ్గరికి మా అమ్మాయి వచ్చి చెప్పింది, క్రిస్మస్ కూడా డిసెంబర్ 25 కూడా సంఘస్థుల్ని ఎవరిని అడగొద్దు, మనమే పెడదాం. అలాగే ఏదున్నా సరే మనమే ముందు పెడదాం. ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఇచ్చే పరిస్థితి ఉంటే కానుక వేసుకోమని చెప్పు అని చెప్పేసి అన్నారు. నా తల్లి మాటని నేను మంచిగానే తీసుకుంటున్నాను. మరి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక నుంచి ఈ క్షణం నుంచి డెకరేషన్కి మీరేమైనా ఇవ్వాలనుకుంటున్నారా, భోజనాలకు మీరేమైనా ఇవ్వాలనుకుంటున్నారా అని నేను కానీ సంఘం కానీ ఎవరు అడగరండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మేమే ప్రేరేపించి నిలబెట్టించాం, మేమే అడిగించాం, కానీ ఇప్పుడు అది మేమే మరలా వద్దని చెప్తాను. ఎందుకంటే మరలా చెప్పడం నాకు ఇష్టం లేదు, పెద్దాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అలాంటి పరిస్థితులు. కానీ కానుక వేయడానికి డబ్బులు లేవని మందిరానికి రావటం మానేయడం కానీ, లేకపోతే భోజనం చేయడం మానేయడం కానీ, ఇలాంటి దయచేసి పనులు మాత్రం చేయొద్దు. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, వాక్యంలోనికి వెళ్దాం, సమయం అయిపోయింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన
సృష్టి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టినంత మాత్రం మనం నూతన సృష్టి కాదండి. మారింది సంవత్సరం, కానీ మారాల్సింది సంవత్సరం కాదు, మన మనసులు మారాలి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన మంచి మనస్సును మీరును, ఈ మాట నేను కలిసి చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సును మీరును కలిగి ఇండుడి. ఎప్పుడైతే మీరు కలిగి ఉంటారో అప్పుడు మీరు నూతన సృష్టి. ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటారో అప్పుడు మీరు నూతన సృష్టి. సొలొమోన్ గారు ఏమంటున్నారంటే ప్రసంగి 1:9-10 వచనాల్లో చూడండి. మనమేమో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం, అలవాటుతో కూడిన ఏమంటే పొరపాటు అది. హ్యాపీ న్యూ ఇయర్ అని 2023 వెళ్ళిపోయినప్పుడు 2024 వచ్చినప్పుడు అన్నాం. 2024లో మనం హ్యాపీగా ఉన్నామా అని నేను అడిగిన దానికి చెప్పండి అమ్మ ముందా. 2024ను కూడా హ్యాపీ న్యూ ఇయరే అన్నాం. 2024లో పూర్తిగా మనం సంతోషంగా ఉన్నామా ఏమండి? అది 2025 వచ్చేసరికి ఇది హ్యాపీ న్యూ ఇయర్ అన్నాం. అంటే న్యూ ఇయర్ అంతా సంతోషంగా ఉండాలి, అది అసాధ్యం. అది అసాధ్యం. మనిషి బ్రతుకున్నంత వరకు సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది అసాధ్యం. హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరించుకోవడంలో తప్పలేదు, కానీ అది అసాధ్యం. న్యూ ఇయర్ అంతా సంతోషంగా ఉంటాం అనేది కల్లా. ఏదో కష్టం, ఏదో ఒక బాధ వస్తానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు చదవమ్మా. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇప్పుడు జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. సంఘ విశ్వాసులారా గమనించండి. హ్యాపీ న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ చేసుకుంటున్న వారులారా, సొలొమోను మహాజ్ఞాని చెప్తున్నమాట, సూర్యుని క్రింద నూతనమైనది ఏది లేదు. నూతనమైనది ఏదైనా ఉందా అంటే ఒకసారి నిలబడమ్మా. నువ్వే. ఈరోజు ఈ మహానుభావుడు నూతన సృష్టిగా మార్చబడుతున్నాడు. చప్పట్లు కొట్టొచ్చుగా. మరలా గనక మీరు యేసు రక్తమయం బాప్తీసం తీసుకున్న తర్వాత తల్లి మీద కోపడడం, అక్క మీద కోపడడం, అక్క మీద కొట్టడం, ఫోన్ల గురించి గొడవలు ఆడుకుంటాం, మరలా ఫోన్లో సిమ్లు, లేకపోతే ఫోన్లో బూతులు, లేకపోతే ఫోన్లో వ్యర్థమైనవి, అర్థమవుతుందా? ఇలాంటివి చేసేవనుకు దాన్ని ఏమంటారంటే కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటారు. కడగబడిన పంది బురదలో దొరికినట్టు అంటారు. పందికి విలువ ఉందా? కుక్క తన వాంతికి తిరుగుతుందంట. అది మేలుకరమైనది, అది అసహ్యం. ఈ రోజు నుంచి నీకు విలువిస్తారు. ఒరే అన్న వాళ్ళు కూడా శరణు అని పిలుస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు క్రీస్తునందు ఉన్నావు కాబట్టి. ఆ విలువను కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఒకప్పుడు రోడ్ల వెంబడి తిరిగి నాకు విలువ లేదు, అలాంటి బ్రతికే దేవుడు నన్ను క్షమించి రక్షించి తన రక్షణ వస్త్రాన్ని నాకు అనుగ్రహింపజేసి విలువను, మంచి ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. కాపాడుకోవడానికి అష్ట కష్టాలు అవుతుంది తెలుసా. ఇది నీకు రక్షణ జీవితం అనేది ఒక రక్షణ పాత్రను దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు యవ్వనస్తుడివి. చాలా మంది అనుకోవచ్చు కూడా, ఏం తెలిసినప్పుడే చిన్నపిల్లడికి బాప్తీసం ఇచ్చేస్తున్నాడు అని. వీడి చిన్నపిల్లడు కాదు. యేసు రక్తమయం ఒక మాట అనకూడదు. ఎన్ని సంవత్సరాలండి? 17. అంటే యవ్వన వయసులో అడుగుపెట్టి 13, 14, 15, 16, 17 5 years అయిపోయింది. ఇప్పుడు 13 13 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇంక యవ్వనస్తుడు లెక్క, బాలుడు కాదు. ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి, బాలుడా యవ్వనస్తుడా? యవ్వన కాలమున దేవుని కాడి మోయట నరునికి మేలు. దయచేసి నువ్వేదైనా మిస్టేక్ చేస్తే బాప్టిజం ఇచ్చిన నాకు కూడా వస్తుంది. అర్థమవుతున్నా? సంఘానికి వచ్చిన మీరు కూడా ఇక్కడ స్తుతించి ఆరాధించి బయటికి ఏదైనా తప్పు పని చేస్తే సంఘానికి వస్తుంది, సేవకునికి వస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి అతనికే కాదు అందరికీ చెప్తున్నమాట, మీరు క్రీస్తునందున్నారు, ఇప్పుడు క్రీస్తులోకి వస్తున్నాడు చరణం. దేవుడు అతన్ని దీవించునుగాక. చూడండి, తీతుకు పత్రిక 3:5 పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. తీతుకు పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే ఏంటమ్మా పూర్వజన్మ కాదది. స్నానము ద్వారాను అదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావం కలుగుట చేయటం ద్వారాను మనం ఇప్పుడు నూతన స్వభావం రావాలి. నూతన సంవత్సరం కాదు, సంవత్సరాలెన్నో జరుగుతున్ననో నూతన పరచుమో నా సమస్తం. ఏంటి పాటకు అర్థం ఏంటి? సమస్తం అంటే ఏంటి? మా ఇల్లు మార్చేయా, మా ఇల్లు రూపురేఖలు మార్చేయా, ఇదేనా? ఏంటి మరి మాట పడేస్తారు వెనకాల యేసు రక్తమయం పొలోమంట. సమస్తం అంటే దాని అర్థం నా హృదయం అయ్యా,
నా హృదయం, నా కళ్ళు, నా నోరు, నా నాలుక, నా చెవులు, నా కాళ్ళు, నా చేతులు, ఇవన్నీ సమస్తం అంటే ఇది ఈ సమస్తం. నా హృదయాన్ని నూతన పరిచయ, నా కళ్ళు నూతన పరిచయ, నా నోటిని నూతన పరిచయ, నా చెవులు నూతన పరిచయ, అపవిత్రమైన చెవులు గలవన్నయ్య, అపవిత్రమైన పెదవులు గలవన్నయ్య, అపవిత్రమైన కన్నులు కలిగిన వన్నయ్య, నా సమస్తం, నా కళ్ళు, నా చెవులు, ముక్కు, నా నోరు, నా నాలుక, నా హృదయం, ఇవి నూతన స్వభావము ఎవరు కలగజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడంటే అపోస్తల కార్యాలు రాయబడింది, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుతారు. ఇంకెవరైనా ఈ కూడికలో మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో మీరు నూతన సృష్టిగా మార్చబడుదురుగాక, దేవుడు వారి హృదయాలు తెరవబడునుగాక, తెరుచునుగాక. అది అలాగే నూతన స్వభావంతో పాటు ఇంకా ఏం పొందుకోవాలో చూడండి. యెషయా గ్రంథం 40:31 వచ్చిన, యెషయా గ్రంథం 40:31 వచ్చిన, ముగిస్తాను, టైం అవుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతురు. గట్టిగా చప్పట్లు కొట్టి. ముందేం చెప్పానండి? ముందేం చెప్పాను? నూతన స్వభావము. ఇప్పుడేం చెప్పాను? నూతన బలం. యెహోవా కొరక పాయింట్ మాట్లాడాలి మీరు. మొదటి మాట చెప్పండి, రెండో మాట చెప్పండి. మరి నూతన స్వభావం ఎవరు కలగజేస్తారు, ఎప్పుడు వస్తుందో చెప్పాను కదా. మరి నూతన బలం ఎలా వస్తుంది? చదివించాను కదండి. అదే అమ్మయ్య, ఎంత భయం అండి నేనంటేనా. స్టార్టింగ్ అందరూ వచ్చేసి ఉంటారేమో అని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారంట రాజమణి గారును రమ్మ గారు. మందిర్లో అడుగు పెట్టగానే ఒక్కళ్ళు లేరు. హై బాబు, భయంతో పరిగెట్టుకుంటూ వచ్చేసామా. ఇద్దరు ఒకటే మాట అంటున్నారు. నిజంగా పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు నాకు ఎంత భయపడుతున్నారంటే అది నాకు భయపడడం కాదు, నా మీద ఉన్న దేవుని అభిషేకానికి, దేవుని సేవకులు ఏమైనా అంటారేమో, పండగ పూట తిట్టించుకోవాల్సి వస్తుందేమో అని భయపడిపోయిన పాస్టర్ గారు అంటున్నారు. అమ్మగారు, ఈ పూట మీరు ఎంత ఆలస్యంగా వచ్చినా మిమ్మల్ని తిట్టలేదు, ఎందుకు తెలుసా? ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించాలనేది నా ఆశ. దేవుని స్తోత్రం చెప్పండి. భయపడద్దు, మిమ్మల్ని ఎవరిని తిట్టను, ఇక నుంచి గద్దించను, హెచ్చరించను, కానీ ప్రేమపూర్వకమైన మాటలే తెలియజేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. నూతన బలాన్ని పొందుకోవాలంటండి. ఎవరు నూతన బలాన్ని పొందుకుంటారంటే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. కాబట్టి మనం బంగారం కోసం ఎదురు చూస్తున్నామా, పట్టు చీరల కోసం ఎదురు చూస్తున్నామా, బిల్డింగ్ల కోసం, ఎకరాల కోసం ఎదురు చూస్తున్నామా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నమాట దేవుని కోసం ఎదురు చూడండి. నేను అనుకుంటాను, ప్రతిరోజు అనుకుంటాను, ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని. రోజుకు ఒకసారి అని అనుకుంటాను నేను, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము. ఆయన వచ్చేస్తే ఏ బాధ ఉండదు, ఆయనతో పాటు వెళ్ళిపోవచ్చు. యేసు రక్తం విజయం. ఈ కరెంట్ బిల్లులు ఉండవు, ఈ డ్వాక్రాలు ఉండవు, ఈ నొప్పులు ఉండవు, ఈ పిల్లలు ఉండవు, ఈ హాస్పిటల్స్ ఉండవు, ఈ టెన్షన్స్ ఉండవు, ఈ ఒత్తిళ్ళు ఉండవు, ఏమి ఉండవు. సదాకాలం ప్రభుతో కూడా ఉంటామని తెసలోని పత్రికలో పౌలు గారు అన్నారు కదా. నా ఆశ ఏంటంటే త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. పౌలు గారు అంటారు, ఈ గుడారంలో ఉన్న సంతోషమే, ఈ గుడారం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినా సంతోషమే. సిడౌన్. తర్వాత నూతన బలం మనం పొందుకోవాలండి. తర్వాత చూడండి, యెహెజ్కేలు గ్రంథం 11:19. రాతి గుండెని తీసేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసును కలగజేసేదను. ఏంటమ్మా అది? ఇప్పుడు చెప్పండి, మూడో మాట ఏంటమ్మా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 నూతన ఆత్మ. అంటే క్రొత్త ఆత్మ ఏదో అని కాదు, మనం లౌకిక ఆత్మను కలిగి ఉన్నాం, దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు అయిన వాడు కాడు. దేవుని ఆత్మ నీళ్ళు లేడు అంటే నువ్వు రాతి గుండెని కలిగి ఉన్నావు, మాంసపు గుండె కలిగి ఉండాలి. మాంసపు గుండె మెత్తగా ఉంటుంది కదండి, రాతి గుండె ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది, కఠినం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారంట. మనం కనికరం కలిగి ఉందాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. మనం కఠినం చూపిస్తే దేవుడు మన పట్ల కఠినం చూపిస్తాడు. ఏది విత్తుతామో అదే కోస్తాం. ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు నూతన పరచబడ్డం అనేది అది ఒక్క సంవత్సరపు జనవరి 1 జరిగేది కాదండి. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. 3 మాటలు చెప్పాను, 4వ మాట చెప్తున్నాను. కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము. ఇప్పుడు చెప్పండి, మనం ఎప్పుడెప్పుడు నూతన పరచాలి? సంవత్సరానికి ఒకసారా? దినదినము నూతన పరచబడాలంటే అండి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఎఫెసీ పత్రిక 4:22 త్వరగా చదువుకుని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4:22.
కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ఆఖరి మాట చెప్పండి, మనం ఏం ధరించుకోవాలి ఇప్పుడు? నవీన స్వభావం. నవీన అంటే క్రొత్త పురుషుడు అని ఉంటుంది కింద, అంటే దాని అర్థం క్రీస్తుని ధరించుకోవాలి. ఎలాగనగా మనం తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధులం కాదు, క్రీస్తుని ధరించుకుంటే మనం పరిశుద్ధులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాచీన స్వభావం అంటే ఏంటి చెప్పండి? పాత స్వభావము అంటే మునుపటి సంవత్సరంలో ఉన్న మన అలవాట్లు, ఏమండి, మన ప్రవర్తన, మన బిహేవియర్, ఏమండి, ఇలాంటివి ఏవి కూడా నూతన సంవత్సరంలో కనిపించకుండా మన ముఖాన్ని కప్పుకుని మన కాళ్ళను కప్పుకుని కెరూబుల వలె మనం 2 రెక్కలతో ఎగురుతూ ఉందాం. ఏమండి, ఈ సందర్భం 24 నైట్ చెప్పాను, మరలా చెప్తున్నాను. కెరూబులు మనకు ఒక గుర్తుగా ఉన్నారండి, మాదిరిగా ఉన్నారు. 6 రెక్కలతో కెరూబులు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి. సూటిగా చెప్తున్నాను, పురుషులు వినాలి. మీరు ఏ వ్యసనానికి బానిసలుగా ఉండకూడదు. పురుషులకి చెప్తున్న మాట, మీరు ఏ వ్యసనానికి బానిసలుగా ఉండకూడదు, స్వేచ్ఛగా ఉండాలి. మీరు రెక్కలు ఎలా ఉండాలి? మీరు ఏ వ్యసనానికి, ఏ బూతు మాటలకి, ఏ స్మోకింగ్, ఏ డ్రింకింగ్, ఏ పేకాట, ఏ కోడి పందాలు, దేనికి నువ్వు ఎడిక్ట్ అయిపోయావో అది ఒక వ్యసనం. వ్యసనం అంటే ఒక సిగరెట్టే కాదు, ఒక మందే కాదు. నువ్వు దేనికైతే బానిస అయిపోయావో అది ఒక వ్యసనం, అది ఒక పాపం. పాపము చేయవాడు పాపానికి ఏమై ఉన్నాడంట? బానిస, దాసుడై ఉన్నాడు. మనం ప్రభువుకు దాసుడుగా ఉండాలా, పాపానికి దాసుడుగా ఉండాలా? అది నేను ముగింపు మాట చెప్పి ముగిస్తాను. ప్రాచీన స్వభావం విడిచిపెట్టేద్దాం, నవీన స్వభావాన్ని ధరించుకుందాం. ప్రాచీన స్వభావం కలిగి జీవిస్తే మన జీవితం పాత బతుకులాగానే ఉంటుంది. క్రొత్త స్వభావాన్ని ధరించుకుని నూతనమైన అలవాట్లు, అంటే నూతనమైన అలవాట్లు పనికిమంది కాదు. ప్రార్థన చేయడం, ఉదయం లేవగానే ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం, మన పనులు మనం చేసుకోవడం, ఇంటి పనులు చేసుకోవటం, ఏమంటే కుటుంబాన్ని పట్టించుకోవటం, భార్య బిడ్డలను పట్టించుకోవటం, ఏమంటే ఇలాంటివి నూతన స్వభావాన్ని కలిగి. ఇంతవరకు భార్య అంటే చేదరించుకునే వాళ్ళేమో ఇప్పటి నుంచి భార్యని ప్రేమించండి. ఇంతవరకు భర్తను అసహించుకునే వాళ్ళేమో ఇక నుంచి భర్తని ప్రేమించండి. ఇంతవరకు పిల్లల్ని తిట్టుకునే వాళ్ళేమో ఇక నుంచి పిల్లల్ని ప్రేమించండి. నూతన స్వభావం అంటే క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు. ప్రేమ కలిగి జీవించిన ఒకరి ఎడల ఒకరు ఓర్పు కలిగి, సహనం కలిగి ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను ముగింపు మాటలు చెప్తున్నాను. నన్ను ఒకరు గుర్తించట్లేదని బాధపడే ముందు నేను ఒకరు గుర్తిస్తే వాళ్ళని గుర్తిస్తారు కదా. నెంబర్ 1. ఏమండి, చైతు నన్ను ప్రేమించట్లేదని బాధపడేదానికి బదులు నేను ప్రేమిస్తే ప్రేమించబడతాను కదా. ఏమండి, మరి చక్రి ఉన్నాడు, నన్ను ఆదరించట్లేదు ఆ వ్యక్తి అంటే నేను ఆదరించబడతాను కదా. మీరు మనుషుల ద్వారా ఏమేమి పొందుకోవాలనుకుంటున్నారో ఉందా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో? మరి వాడు కూడా అదే కావాలని ఆశిస్తున్నారా? మీరు ఏవైతే ఇతరుల నుంచి మీరు పొందుకోవాలనుకుంటున్నారో మీరు అవి ముందు ఇతరులకు చేయండి. అది అక్కడ రాయబడిన మాట. దేవుడు మీకు ఏదైనా ఇవ్వాలంటే ముందు ఇతరుల నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రేమను ఆశిస్తే ప్రేమించండి, ప్రేమని విత్తనాన్ని విత్తండి. విలువని ఆశిస్తే విలువని విత్తండి. నాకు వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదంటే ముందు నువ్వు గౌరవం ఇవ్వు. ఎందుకు ఇవ్వరండి గౌరవం? ఇప్పుడు నేను మిమ్మల్ని యావండి అంటాను, మీరు యారా అంటారు నన్ను? యేసు రక్తమే చేయండి. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అబ్బా, క్రొత్త సంవత్సరంలో కరెక్ట్గా మాట్లాడా. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. వీడే కదా, నా కళ్ళ ముందు పుట్టినోడే కదా అని ఏమండి సంఘంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక రక్త సంబంధులైనా కూడా, ఇప్పుడు మా అమ్మాయి ఉంది నన్ను పిల్లోడు అంటాం మానుకుని పాస్టర్ గారు అంటాం ప్రారంభిస్తున్నాను అంద కదా. అలాగే నేను చెప్తున్నాను, మీరు కూడా ఒకవేళ ఇప్పుడు కిరణోనో చరణ్ అన్నదమ్ములే అయితే మాత్రం పేరెట్టి మర్యాదగా పిలుచుకోండి. రే ఏంట్రా అని గ్యాదల తోలికి వెళ్ళే వాళ్ళు పిలుచుకున్నట్టు పిలుచుకోవడానికి వెళ్ళేది దగ్గర నుంచి. మీరు అర్థమవుతుందా? గ్యాదల తోలికి వెళ్ళే వాళ్ళు ఎలా పిలుచుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళ భాషా శైలి వేరేగా ఉంటుంది, వాళ్ళ మాటలు వేరేలా ఉంటాయి. అలాంటి స్వభావం మనం విడిచిపెట్టుదుము గాక. పాస్టమ్ గారు ఉన్నారండి, పాస్టమ్ గారిని కూడా పాస్టమ్ గారు అనే పిలవాలి. పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారిని కూడా పాస్టర్ గారు అనే పిలవాలి. అర్థమవుతుందా? మీకు బంధువుని కావచ్చు, ఇంకోటి కావచ్చు, పేరెట్టి కూడా పిలవకూడదండి. దేవుని స్తోత్రం చెప్పండి కదా. అయ్యగారు అనొద్దు. నేను మీ వయసులో చిన్నవాడిని కాబట్టి అయ్యగారు అంటే కొంచెం పెద్దలను పిలిచి పిలువకూడదు. పాస్టర్ గారు అనండి, పాస్టమ్ గారు అనండి. మర్యాద చూపించుకుందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లేదండి అంతకు మించి అంటే అంతకు మించి అపవాది నుంచి పుట్టాయి అన్నమాట.
గౌరవిస్తే గౌరవం పుచ్చుకుంటాం. అది పద్ధతిగా కొన్నాళ్ళు అలా సజావుగా వెళ్తుంది. యారా అనేది ఎప్పటికైనా తెగిపోద్ది. నాకు తెలియక ఒకప్పుడు అనుకునేవాడిని యావండి అనేది దూరపు పిలుపు, యారా అనేది దగ్గర పిలుపు అనుకునేవాడిని, కానీ కొన్ని దెబ్బలు తగులుతుంటే తెలుస్తుంది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గౌరవంగా మర్యాదగా ఒకరొకరు ప్రేమగా పలకరించుకుందాం. చేదరింపు కానీ, అసహ్యం కానీ, కఠినం కానీ, కనికరం కానీ 2024లో నాలో ఉన్నాయి. నేను విడిచిపెడుతున్నాను. ఇది 2025లో ప్రేమ కలిగి మాట్లాడతాను, కనికరం కలిగి ఉంటాను. ప్రార్థన చేసుకుందాం తలలు వంచ. నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. నేను కూడా విడిచిపెట్టాను ఒకటి, ఫ్లైట్ మోడ్ ఇక 2025లో పెట్టను, వాక్యం చెప్పేటప్పుడు తప్ప. ఎందుకంటే వీడియో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాక్య సమయంలో ఫ్లైట్ మోడ్ పెడతాను ఇంకెప్పుడు కూడా. ఎందుకంటే దైవజనుడు నన్ను హెచ్చరించాడు, తమ్ముడు పోలీసులు పై అధికారులకు భయపడతారు, ఫోన్ ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుంటారు, మరి సర్వాధికారం కలిగిన దేవుని సేవకులంగా నువ్వు భయపడొద్దా అని దైవజనుడు నన్ను హెచ్చరించాడు. నేను కూడా ఒకటి విడిచిపెడుతున్నాను, ఫ్లైట్ మోడ్ పెట్టడం విడిచిపెట్టేస్తున్నాను. సదా మీ సేవలో ఉంటాను. అలాగని ఇంటి పనులు కాదండి, ప్రార్థన అవసరతలకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి ఎవరికి వాళ్ళు 2 నిమిషాలు. నూతన సంవత్సరాలు అడుగు పెట్టాం కదండి. మరి 4 మాటలు దేవుడు ఈరోజు నా నోటి నుండి ఉంచారు. 1 నూతన స్వభావం, 2 నూతన బలం, 3 నూతన హృదయం. అనుదినము నూతన పరచబడాలి, అనుదినము నూతన పరచబడాలి. మీకే టైం ఇస్తున్నాను, స్వరాలు తెరవండి, ప్రార్థన చేయండి. సనుగుళ్ళు, గొనుగుళ్ళు, సన్నిధులు ఉండకూడదండి, ఎదుగుదల ఉండదు. కుటుంబంలో కూడా ఉండకూడదండి, కుటుంబంలో ఎదుగుదల ఉండదు. భర్త భార్య పైన, భార్య భర్త పైన, పిల్లలు తల్లిదండ్రుల పైన సనిగేవారుగా ఉన్నారా? ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే హెచ్చరిస్తున్నాను. సనుగుడు ఎక్కడ ఉంటుందో అక్కడ సాతానుగడు పొంచు కూర్చుంటాడు. ఈ రోజు నుంచి ఆత్మీయంగా బతుకుదాం, ఆధ్యాత్మికంగా బతుకుదాం. లోక సంబంధమైన స్వభావాన్ని విడిచిపెట్టేద్దాం. దైవజనుడి ద్వారా నాతో మాట్లాడు ప్రభా అని ఎవరికి వాళ్ళు ఒప్పుకుని విడిచిపెడితే విడిచిపెట్టండి, కనికరించబడతారు. 2 నిమిషాలే టైం ఇచ్చాను మీకు. పాత స్వభావం, పాత అలవాట్లు మోకరించగలిగిన వారు మోకరించండి, లేకపోతే అలాగే కూర్చొని ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరంలో నుంచి నేను నూతనంగా బ్రతుకుతాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. తీర్మానం లేకుండా ఈ స్థలం నుంచి మనం వెళ్తే నూతన సంవత్సరాలు అడుగు పెట్టడానికి విలువే ఉండదండి. ఓ తీర్మానం చేసుకోండి. ఇదిగో నేను బూతు మాటలు మాట్లాడను, ఇదిగో నేను మద్యాన్ని విడిచిపెడుతున్నాను, ఇదిగో నేను సిగరెట్ విడిచిపెడుతున్నాను, ఇదిగో నేను కోడి పందాలు విడిచిపెడుతున్నాను, ఇదిగో సీరియల్ విడిచిపెడుతున్నాను, ఇదిగో ఫోన్లో వ్యర్థమైనవి చూడడానికి నేను టైం కేటాయించేవాడిని, ఈరోజు విడిచిపెడుతున్నాను. స్వర్ణ ప్రార్థన చేయాలి. నువ్వే యవనస్తులు ఫోన్కి బాగా, కిరణ్ ఎక్కడున్నాడు, చేయాలి, ప్రార్థన చేయాలి. అటు తిరగటం కాదు, ప్రార్థన టైం ఇది. నూతన స్వభావం నాకు ఇవ్వయ్యని మీరు ప్రార్థన చేయండి, ప్రభు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వడును. మనంతా మనం విడుదల పొందాలంటే పొందలేం. దేవుణ్ణి అడిగి మనం విడుదల పొందుకోవాలి. మీరు దేనికి బానిసలు అయిపోయారో దాన్ని మీరు ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. అయ్యా నేను ఈ స్థితికి అలవాటు పడిపోయినాయా, నేను మానాలనుకున్నాను, మానలేకపోతున్నాను అని ప్రార్థన చేయండి. ఈ రోజు నుంచి మీరు దేవునికి విరోధమైనది ఏదైనా చేస్తే మీరు యేసు ప్రభువు అనే పాదాలతో త్రొక్కిన వాళ్ళు అవుతారు. యేసయ్య నామానికి అవమానం తెచ్చిన వాళ్ళు అవుతారు. ఏమండి, మన వల్ల దేవుని నామం మహింపరచబడకపోయినా పర్లేదు, కానీ అవమానపరచబడకూడదండి. దేవుడి కంటే మీకు ఎక్కువైపోయింది అది? చెప్పండి ఒకసారి. నీ కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. యేసయ్య కోసం ఆ చిన్న వ్యసనాన్ని విడిచిపెట్టలేవా? మనల్ని చూసి చేదరించుకుంటున్నారు కదా సమాజం. విలువైన జీవితం వద్దా? మనుషుల దగ్గర మనకి విలువ ఉండాలంటే మనం విలువగా బతకాలి. ఇంట్లో వారు, సంఘంలో సేవకులు కోరుకునేది అదే. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పొద్దున పోయిద్దండి. సుగంధ తైలము కంటే మంచి పేరు కోరదగినది కదా. మంచి పేరుందా మరి నీ ఇంట్లో, నీ సంఘంలో, నీ గ్రామంలో? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తీర్మానం చేసుకో, ఈ రోజు నుంచి మంచిగా బతుకుతానయ్యా, విలువ కలిగి బతుకుతానయ్యా, నాకు విలువ ఇవ్వయ్యా. నాకు దేవుడిచ్చిన వాగ్దానం, నన్ను గణపరచువని నేను గణపరచుదునని. చాలా సంతోషమైంది. సంఘం ఆలోచించండి. మనం ప్రభువుని గణపరిస్తే ప్రభు మనల్ని గణపరుస్తాడు. ప్రభువుని మహింపరిస్తే ప్రభు మనల్ని మహింపరుస్తాడు. మనల్ని బట్టి ప్రభునామం ఘనపరచబడాలండి, అవమానపరచబడకూడదండి. నీ వలన దూషింపబడుతున్నదా, నీ క్రియల వలన అవమానం,
అది పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నూతన సందేశాన్ని వినడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. బిడ్డలు ఎంతో చక్కగా వారి అనుభవాలను సాక్ష్యంగా పంచుకున్నారు. వారిని కూడా దీవించండి. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని విన్న బిడ్డలు అయ్యా నీ కృపలో దీవించబడుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నీ కుమారుడు చరణ్ ఈరోజు అయ్యా నీటి మూలముగా బాప్తిసం తీసుకోబోతున్నాడు. నికోదేముతో మీరు చెప్పారు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కారని. నీ కుమారుడు యవనస్తుని మీరే ప్రేరేపించారు, ఎవరు బలవంతం చేయలేదు. నీ కుమారుడు మీరు ప్రేరేపించారు. తనలో ఉన్న చెడుతనాన్ని ఈరోజే విడిచిపెట్టి, తనలో ఉన్న చెడు స్వభావం ఈరోజు విడిచిపెట్టి నూతన స్వభావం కలిగి పెద్దలను గౌరవించి, సంఘాన్ని గౌరవించి, సంఘం యొక్క బాధ్యతలు స్వీకరించి, సంఘం పట్ల ఓ బాధ్యతగా వ్యవహరించే కృపని బిడ్డకు దయచేయండి. అయ్యా నీ కాడి నీ కుమారునిపై మోపబడ్డానికి సహాయం చేయండి. నీ ఆత్మ అభిషేకం నీ కుమారునిపై ఉంచండి. అలాగే స్వర్ణను కూడా మీరు దర్శించండి. అయ్యా నేను మాట్లాడితే కాదు, మీరు మాట్లాడితేనే హృదయం తెరవబడుద్ది. ఆ బిడ్డతో కూడా మీరు మాట్లాడండి. ఆ బిడ్డ కూడా మారు మనసు పొందాలి, రక్షణ తీసుకోవాలి. ఇంకా సంఘంలో అనేక మంది ఉన్నారు. కృష్ణదాతి గారిని దర్శించండి, అలాగే సహోదరి మల్లి గారిని దర్శించండి, సహోదరి పావనిని దర్శించండి, సహోదరుడు సాయిని దర్శించండి. ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా సన్నిధిలో ఉన్నారో యేసు నామములో వారందరూ కూడా రక్షింపబడుదురుగాక. వారి హృదయాలను దేవుడే దర్శించునుగాక. దేవుడే వారితో మాట్లాడునుగాక. నూతన స్వభావాన్ని దేవుడు వారికి ఇచ్చునుగాక. నిత్య రాజ్య వారసులుగా వారు చేయబడుదురుగాక. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందులో చిన్నబడదాం.